ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఈరోజు వరకు మనం క్షేమంగా ఉన్నాం. ఇంకమిట కూడా క్షేమంగా ఉంటామని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం అపోస్తల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మీకు ఇచ్చిన ఒక ప్రవచనార్థమైన మాట ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా ఎదుగులాగన నిన్ను దేవుడు బలమైన ఆత్మతో అభిషేకించబోతున్నాడు, వరాలతో నింపబోతున్నాడని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఒక్కరుగా ఈ వాక్యం వింటూ ఉన్నా మిమ్మల్ని చూస్తున్న దేవుడు మీ వెనకాల ఉన్న కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవును, ఎందుకంటే దేవుడికి నీ కుటుంబం అవసరం. నువ్వు ఎంత అవసరమో అలాగే నీ తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ప్రభువారికి అవసరం. అందుకబోలు దేవుడు నువ్వు ఒక్కడే ఈ వాక్యం ఉంటున్నప్పటికీ నీ వెనకాల ఉన్న నీ కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, నోవాహు మరి ఓడను తన కుటుంబ సభ్యులు ప్రవేశించులాగున సిద్ధపరచాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ వాగ్దానం మీకును, మీ కుటుంబ సభ్యులకును, మీ తరవారందరికీ ఉండబోతుంది. యెషయా గ్రంథం 59:21 దేవుడు మీకు ఇచ్చిన ప్రధానమైన వాగ్దానం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి మీరందరూ ప్రార్థన చేయాలి. మీరు ఒక్కరే పరలోకి వెళుతూ మీ కుటుంబ సభ్యులందరూ రక్షించబడకుండా వాళ్ళు నిత్యకి వెళ్తే మీరు పరలోకములో సంతోషంగా ఉండగలుగుతారా? సంతోషంగా ఉండలేరు. కనుక మీ కుటుంబ రక్షణ కోసం మాత్రం కాదు, మీ కుటుంబము పరిపూర్ణులుగా మార్చబడి అభిషేకం పొందుకొని దేవునికి ఒక్కొక్క సాక్షిగా నిలబడాలని మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అపోస్తల కార్య 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమరింపు గురించి అపోస్తలుడైన పేతురు చెప్పిన వాగ్దానాన్ని, పలికిన వాగ్దానాన్ని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17 నుండి వచనాలు మీరు చదివితే, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేస్తానంటున్నాడు. మీ ఇంటిలో ఎంతోమంది ఉన్నారో అంతమంది ఆత్మను పొందుకుంటారు, అభిషేకం పొందుకుంటారు. ఆత్మ పొందుకుంటే రక్షణ మారు మనసు లేకుండా పొందుకుంటారా చెప్పండి? రక్షించబడిన తర్వాతనే కదా అపోస్తల కార్య 2వ అధ్యాయం 38వ వచనంలో మారు మనస్సు పొందిన వారికి పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడుతుందనే విషయం మీ అందరికీ తెలుసు. నీటి బాప్టిజం తీసుకున్నవాడు తర్వాత ఆ పరిశుద్ధాత్మ బాప్టిజంలోనికి ప్రవేశిస్తున్నాడని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. మీరు యోహాను వలన నీటితో బాప్టిజం పొందుకున్నారు, ఇప్పుడు నేను అగ్నితో మీకు బాప్టిజం ఇస్తానని పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువు వారు వాగ్దానం చేశాడు. ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మొదటిగా నీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తున్నారు అంటున్నాడు. నీ యవ్వనులు దర్శనం చూస్తారు, రెండవది. తర్వాత మీ పెద్దలు కలలు కంటారు. 18వ వచనంలో, ఒకవేళ మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు కాకుండా, మీ తోడపుట్టిన వాళ్ళు కాకుండా మీరు ఒకవేళ పనికత్తులు కలిగి ఉంటే కనుక వారిని కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతానంటున్నాడు. అంటే మీ మూడు కుటుంబం, మీ కుటుంబం అంతా రక్షణ పొంది పరిశుద్ధాత్మ పొంది అభిషేకంలోనికి నడిపించబడాలనేదే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. బైబిల్లో ఫిలిప్పు గురించి బైబిల్ రాయబడి ఉంది. ఫిలిప్పు ఒక్కడే
ఆత్మతో నింపబడలేదు. ఆయన పిల్లలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 21వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తున్నాం. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించారు. నలుగురు ఉంటే నలుగురు ప్రవచించారని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే తిమోతి దగ్గరకు వస్తే తిమోతి యొక్క తల్లి, తర్వాత తిమోతి యొక్క అమ్మమ్మ కూడా ఎంతో విశ్వాసంలో బలపడ్డారు. కాబట్టి వారు విశ్వాసమే తిమోతి అవలంబించాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అందుకొరకే అంత పెద్ద అపోస్తలుడైన పౌలుకు ఒక సాక్షిగా నిలబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. సో రక్షణ, మారు మనస్సు, పరిశుద్ధాత్మ అభిషేకం, సంఘములో చేర్చబడటం, ఆ తర్వాత ఆయన రాకడ కొరకు కనిపెట్టి ఎత్తపడటం మీ ఒక్కరికే కాదు, మీ కుటుంబంలో అందరూ అందట రక్షించబడి మారు మనస్సు పొంది ఆత్మ పొందుకొని సంఘంలో చేర్చబడి ప్రభు రాకడకి సిద్ధపడి పరలోకి వెళ్ళాల్సిందే. ఈ మాటను పట్టుకొని మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా ఒక్కరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు ప్రభా. ఈ సత్యాన్ని గ్రహించి ప్రభా తండ్రి, ఏ ఒక్కరి మీద మేము తండ్రి తీర్పును పలకకుండా రక్షించబడతారని ఓపికతో వారి కొరకు ప్రార్థించే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. విశేషమైన అభిషేకం దయచేయండి, బలపరచమని, తాక్కుమని, తోడుండుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. సికింద్రాబాద్ లో దహించు అగ్ని, పరిశుద్ధాత్మ నింపుదల మరియు విడుదల సదస్సు జనవరి 14, 15, 16 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. స్థలం గుజరాత్ స్కూల్, రాణిగంజ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072